సో సెలబ్రిటీ కాదు కుసుమ. నోటెడ్. మీరు సెలబ్రిటీసే కదా మ్యామ్ ఇచ్చేది. ఎవరు మీరు? అదే కదా. అయితే మీరు కూడా సెలబ్రిటీ చేశారన్నాగా మీరు. సో సెలబ్రిటీలు కాకుండా టెస్టిమోనియల్స్ ఎన్ని చూసుంటారో లెక్కలేదు. ఎన్ని చూసారా మీరు? నేను చూస్తుంటాను మా వీక్లీ 3-4 అయినా చూస్తూనే ఉన్నాను. సో సెలబ్రిటీలే కాదు మిగతా వాళ్ళు కూడా మనుషులే. షీఈ్ కుసుమ. నా దగ్గర 3 times జాయిన్ అయింది. బ్రేక్ తీసుకుంటూ ఎంత తగ్గావు కుసుమ? 20 kgs తగ్గాను. 20 kgs. సో తను ఎలా ఉంది, ఎలా అయిపోయిందో చూస్తేనే నాకు కూడా జెలస్ గా ఉంది. నాకంటే సన్నగా అయిపోయింది. సో షీ మెయింటెనెన్స్ డైట్ ఆల్సో 1 year నుంచా? 1 year. జస్ట్ ఇయర్లీ 2 months చేస్తున్నాను. బ్యాలెన్స్ మంత్స్ అంతా నేను మెయింటెనెన్స్ లోనే ఉంటున్నాను మా. సో ఓన్లీ పెరుగుపచ్చడానికి కాదు మెయింటైన్ చేసేది. కుసుమ లాంటి వాళ్ళు కూడా చాలా మంది మెయింటైన్ చేశారని మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజెస్, కుసుమ అంటే నిగ్రహం ఉంది కాబట్టి మెయింటైన్ చేసుకోగలుగుతుంది. చేసుకోలేని వాళ్ళు ఇయర్లీ ప్యాకేజెస్ కూడా తీసుకోవచ్చు. తను ఇప్పుడు ఈఎంఎస్ కి వచ్చింది, అంటే టమ్మీ టైట్నింగ్ అండ్ కొంచెం టమ్మీ తగ్గాలి అని. ఓన్లీ ఈఎంఎస్, అంటే డైట్ లేదు, మోడరేట్ డైట్. పాయింట్ టు బి నోటెడ్. నేను ఇది వరకు కూడా నేను ఎప్పుడు ఇలాంటి మిషన్స్ ఏం తీసుకొని నేను వెయిట్ లాస్ అనేది అవ్వలేదు. వెయిట్ లాస్ అయ్యాక నా టమ్మీ సాగినెస్ కోసం మాత్రమే నేను వచ్చాను. సో మళ్ళీ మీరు ఇవన్నీ మిషన్స్ తీసుకొని లేక టాబ్లెట్స్ తీసుకున్న పౌడర్లు తీసుకున్న తగ్గింది అనేసి కాదు. ఇంతవరకు నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇంట్లో కూర్చొని ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఇచ్చేది. పెరుగుపచ్చడానికి లైపోస్ చేయించుకుంటే ఎవ్రీ 15 days కి 4 kgs తగ్గాను, 3 kgs తగ్గాను, 2 kgs తగ్గాను అని పోస్ట్ చేశారు. సో ఎవ్రీ 15 days కి లైపోస్ చేయించుకోవడానికి డెత్ బెడ్ అయితే ఆపరేషన్ సర్జరీ రూమ్ లోకి అయితే వెళ్ళలేరు. బేరియాట్రిక్ సర్జరీ అన్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు మెయింటెనెన్స్ డైట్ లో తను ఇంత బిర్యానీ తిరగలదు చక్కగా చీట్ మీల్ లో. అంత ఎలా పడుతుంది? మీ ముందే తింటుంది. కొంచెం లాజిక్ గా ఆలోచించి మాట్లాడండి. సో ఓన్లీ సెలబ్రిటీలు యూట్యూబర్సే కాదు, నార్మల్ వాళ్ళే కూడా మేము పోస్ట్ చేస్తాం. మీరు ఏదైతే డైట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వగలరో నా దగ్గరికి రండి. ప్రాబ్లమ్స్ ఉన్నాయా నా దగ్గరికి రండి, లేదా నా టిప్స్ తో తగ్గండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కుసుమ అన్న చెప్పాలా? అంతే మ్యామ్. కాన్ఫిడెంట్ గా, అంటే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోనే చేస్తే అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈవెన్ అంటే అదేమో ఇవాళ స్టార్ట్ చేసి ఎల్లుండి కల రిజల్ట్స్ రావాలంటే కూడా అవ్వదు. నా జర్నీ 2 years నుంచి, నేను 2 years నుంచి నాకు ఇష్టమైనవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ చేస్తూ వస్తే నేను 20 kgs తగ్గాను. దాన్ని ఇప్పుడు నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. సో మనకి తింటున్నాను మా. 4 days మాత్రం మీరు చెప్పిన 1 spoon కూడా ఎక్కువ తినాను మా. 3 days మాత్రం తింటాను. సో అలా స్టిక్. ఎందుకంటే మా ఆ మాటలన్నీ విన్నాం మ్యామ్. లావుగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం ఎవరైనా చూడంగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎలా ఉన్నావు అని కాదు మ్యామ్, ఏంట్రా ఇలా అయిపోయావు, ఇదే వస్తున్నాయి. సో అవన్నీ విని సైకలాజికల్ గా మనం ఇల్లు అయిపోతాం. సో అలాంటి స్టేజ్ నుంచి వచ్చాక మళ్ళీ ఎక్కువ తినాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది. సో ఆ 4 days అయితే మీరు చెప్పినట్లే నేను చేస్తాను. 3 days మాత్రం నాకు నచ్చినట్లు తింటాను. ఐస్ క్రీమ్స్ తింటాను, బిర్యానీలు తింటాను, KFC తింటాను, మై ఫేవరెట్ వన్. సో అన్ని తింటున్నాను, అన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఇవాళ మ్యామ్ తో ఉన్నాను ఇలాగా. Thank you, ma'am. Thanks a lot.